హాయ్ అందరికి. ఈ మధ్య ఎక్కడ చూసినా రీసెల్లింగ్. అసలు రీసెల్లింగ్ అంటే ఏంటి? జీరో ఇన్వెస్ట్మెంట్ అంటున్నారు. ఇంటి దగ్గర నుంచే మనీ ఎర్న్ చేసుకోవచ్చు అంటున్నారు. అసలు ఇది నిజమేనా? జీరో ఇన్వెస్ట్మెంట్‌తో అసలు మనీ ఎలా ఎర్న్ చేసుకోవచ్చు? అసలు మన దగ్గర ప్రొడక్ట్సే ఉండవు. మనీ వస్తాయా? రావా? ఇలాంటి డౌట్స్ ఉన్న వాళ్ళందరి కోసమే ఈ వీడియో చేస్తున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్‌గా చూసి నాలెడ్జ్ అయితే తెచ్చుకోండి. ఫస్ట్ రీసెల్లింగ్ అంటే ఏంటో తెలుసుకుందాం. రీసెల్లింగ్ అంటే ఒక సెల్లర్ సెల్ చేస్తున్న ఒక ప్రోడక్ట్‌ని మీరు మార్జిన్ యాడ్ చేసుకొని రీసేల్ చేయడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెల్లర్ ఒక శారీని సెల్ చేస్తున్నాడు 300 రూపీస్‌కి. ఆ 300 రూపీస్‌కి మీరు ఎక్స్ట్రా మార్జిన్ అంటే 100 రూపీస్ కానీ 50 రూపీస్ కానీ యాడ్ చేసుకొని 350 కానీ 400కి కానీ అంటే యాక్చువల్ ప్రైస్‌కి కాకుండా మీరు మార్జిన్ యాడ్ చేసుకున్న ప్రైస్‌కి మీరు సేల్ చేయొచ్చు. సో ఆ మార్జిన్ అనేది మీకే వచ్చేస్తుంది కదా, ప్రాఫిట్ అన్నట్టు. సో ఇలా అయితే మీరు ఏ ఇన్వెస్ట్మెంట్ చేయకుండా మీరైతే రీసేల్ చేసి మనీ ఎర్న్ చేయొచ్చు. అది కూడా ఇంటి దగ్గర నుంచే మీ స్మార్ట్ ఫోన్ యూజ్ చేసి. ఎగ్జాంపుల్ మీషోలో చాలా మంది సెల్లర్స్ ఉన్నారు. ల్యాక్స్ ఆఫ్ సెల్లర్స్ ఉన్నారు కదా. అందులో ఒక సెల్లర్ ఏదైనా ఒక శారీని సెల్ చేస్తున్నాడు అనుకోండి. ఆ ప్రోడక్ట్‌ని మీరు మార్జిన్ యాడ్ చేసుకొని మీ సోషల్ మీడియాలో పోస్ట్ చేయొచ్చు. అంటే వాళ్ళ ప్రోడక్ట్ ఆల్రెడీ వాళ్ళ దగ్గర ప్రోడక్ట్ ఉంటేనే క్యాటలాగ్స్ అప్లోడ్ చేస్తారు కదా. అంటే వాళ్ళ దగ్గర ఉంది. సో ఆ ప్రోడక్ట్‌ని మీ దగ్గర ఉన్నట్టుగా మీరు మార్జిన్ యాడ్ చేసుకొని మీ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే అక్కడ నుంచి ఎవరైనా మీకు ఆ ప్రోడక్ట్ కావాలి అంటే మీషోలో వాళ్ళకు బదులుగా మీరు ఆర్డర్ చేస్తారు వాళ్ళ అడ్రస్‌కి మీ మార్జిన్ యాడ్ చేసుకొని. అంటే మీషోలో ఆల్రెడీ ఆ సెల్లర్ 500కి పెట్టాడు. సో ఆ సెల్లర్ ఆ 500 రూపీస్‌కే ఆ ప్రోడక్ట్ సెండ్ చేస్తాడు కదా. మన మార్జిన్ ఎలా కనిపిస్తుంది అనుకుంటారా? అలా ఉండదండి. మీరు రీసెల్లింగ్ చేస్తున్నారు అంటే వాళ్ళకి తెలిసిపోతుంది. మీరు ఆర్డర్ చేసేటప్పుడు రీసెల్లర్ అని ప్రెస్ చేయాల్సి ఉంటుంది. సో మీరు రీసెల్లర్ కాబట్టి మీరు పెట్టిన మార్జిన్ అమౌంటే లేబుల్ మీద ప్రింట్ అయ్యి వెళ్తుంది. కానీ ఇక్కడ వచ్చే డ్రాబ్యాక్ ఏంటి అంటే వాళ్ళు లేబుల్ అయితే మీ లేబుల్ ఇస్తారు కానీ ప్యాకింగ్ కవర్ మాత్రం మీషో వాళ్ళదే వెళ్తుందండి. ఆ సెల్లర్ మీషో బార్కోడెడ్ ప్యాకెట్ యూజ్ చేశాడు అంటే ఆ ప్రోడక్ట్ మీషో నుంచి వచ్చిందని కస్టమర్‌కి ఈజీగా తెలిసిపోతుంది. ఇది ఒక డ్రాబ్యాక్ అయితే ఉంది. సో ఇది ఎలా ఓవర్‌కమ్ చేయాలి అంటే మీరు మీషోలో రీసెల్లింగ్ చేశారు అనుకోండి. అప్పుడు మీరు ఏం చెప్పాలి కస్టమర్స్‌కి అంటే మేము మీషో నుంచి పంపిస్తున్నాము. నేను మీషోలో సెల్లర్‌గా చేస్తున్నాను. సో మీకు ప్రోడక్ట్ నేను మీషో నుంచి పంపిస్తున్నాను అని చెప్పాలి. లేదా మీషోలో సేఫ్ డెలివరీ అవుతుంది కాబట్టి నేను మీషో నుంచి పంపించాను అని కూడా చెప్పొచ్చు. ఇదేం వాళ్ళని మోసం చేసినట్టు కాదు. మీరు బిజినెస్ చేసుకున్నట్టు అవుతుంది అంతే. కానీ ఇలా ప్రాబ్లమ్ ఉంది అనుకుంటే మీషోలో మీరు చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు నార్మల్‌గా వేరే వాళ్ళు బయట చాలామంది ఆన్‌లైన్ బిజినెస్ చేస్తున్నారు కదా. వాళ్ళు రీసెల్లింగ్‌కి అయితే ఇస్తారు. అలాగే ఆఫ్‌లైన్ స్టోర్ వాళ్ళు కూడా చాలామంది రీసెల్లింగ్‌కి అయితే ఇస్తున్నారు ఈ మధ్య. సో మీరు వాళ్ళని కాంటాక్ట్ అయ్యి వాళ్ళ ప్రొడక్ట్స్ ఇమేజెస్, వీడియోస్ తీసుకొని మీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అక్కడ నుంచి కూడా మీరు ఆర్డర్స్ తెచ్చుకోవచ్చు. అసలు ఆన్‌లైన్‌లో ఆర్డర్స్ ఎలా తెచ్చుకోవాలో నేను ఆల్రెడీ వీడియోస్ చేశాను. ఆ వీడియోస్ చూసి అలా అయితే మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. అండ్ మీరు రీసెల్లింగ్ తీసుకున్న వాళ్ళకి ఆల్రెడీ చెప్పాలి. వాళ్ళ అడ్రస్ కాకుండా మీ డీటెయిల్స్ పెట్టాలి అని చెప్తే వాళ్ళు ఆటోమేటిక్‌గా మీ డీటెయిల్స్ పెడతారు కాబట్టి మీకు ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. అలాగే ప్యాకింగ్ కవర్ కూడా నార్మల్ కొరియర్ కవర్ ఉంటుంది కాబట్టి ఎలాంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు. మీరు బయట రీసెల్లింగ్ చేసుకుంటే మీషోలో అయితే ప్రాబ్లమ్ అవుతుంది. ఓకే. మాకు ప్రాబ్లమ్ ఉన్నా పర్లేదు అంటే మీరు అక్కడ చేసుకోవచ్చు. లేదు అంటే మీరు బయట ఇలా ఆఫ్‌లైన్ బిజినెస్ చేస్తున్న వాళ్ళని కానీ, ఆన్‌లైన్ బిజినెస్ చేస్తున్న వాళ్ళనైనా కానీ అడిగి రీసెల్లింగ్‌కి ప్రొడక్ట్స్ తీసుకొని ఇలా అయితే మీరు రీసెల్లింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు రీసెల్లింగ్ అంటే ఒక ఐడియా వచ్చింది కదా. నేను మీషోలో రీసెల్లింగ్ గురించి ఆల్రెడీ ఒక వీడియో అయితే చేసి పెట్టాను. సో ఆ వీడియో వాచ్ చేస్తే మీకు కంప్లీట్‌గా అర్థమవుతుంది. అండ్ నార్మల్‌గా ఆఫ్‌లైన్ నుంచి, ఆన్‌లైన్ నుంచి కానీ మీరు రీసెల్లింగ్ చేశారు అంటే ఎలా మీరు పంపించాలి అంటే మీ సెల్లర్ అడ్రస్ ఉంటుంది కదా. సెల్లర్ అడ్రస్ నుంచి డైరెక్ట్‌గా కస్టమర్ అడ్రస్‌కి అయితే పంపించమని చెప్పాలి. అలాగే మీ సెల్లర్‌కి చెప్పాలి. వాళ్ళ డీటెయిల్స్ కాకుండా మీ డీటెయిల్స్ పెట్టి కొరియర్ పంపమని చెప్పాలి. ఇలా చెప్తే మీకు ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. అలాగే కస్టమర్‌కి మీరు ట్రాకింగ్ ఇవ్వాలి. అంటే మీకు మీ సెల్లర్ దగ్గర నుంచి మీరు వెంటనే ట్రాకింగ్ తీసుకోవాలి. ఏడబ్ల్యూబీ నెంబర్ ఉంటుంది కదా. వాళ్ళు కస్టమర్‌కి పంపించేటప్పుడు ఏడబ్ల్యూబీ నెంబర్ లేబుల్ మీద ఉంటుంది. వెంటనే ఆ నెంబర్ మీకు పెట్టించుకొని మీరు కస్టమర్‌కి ట్రాకింగ్ ఇస్తే మీరు చెక్ చేసుకోవచ్చు. అలాగే మీ కస్టమర్ కూడా చెక్ చేసుకుంటాడు మీ ప్రోడక్ట్ ఎక్కడి వరకు రీచ్ అయిందని.
సో ఇలా అయితే మీరు రీసెల్లింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదండి. ఇలా కూడా చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకో మెథడ్ ఏంటి అంటే మీరు సోషల్ మీడియా నుంచే కాకుండా నెక్స్ట్ మీరు వెబ్‌సైట్ నుంచి కూడా రీసెల్లింగ్ చేయొచ్చు. అంటే మీషో ప్రొడక్ట్స్ అయినా బయట ఆఫ్‌లైన్‌లో సెల్ చేస్తున్న, ఆన్‌లైన్‌లో సెల్ చేస్తున్న వాళ్ళ దగ్గర నుంచైనా మీ ప్రొడక్ట్స్ తీసుకొని మీ ఓన్ వెబ్‌సైట్‌లో వాటిని లిస్ట్ చేసి అక్కడి నుంచి అంటే కస్టమర్స్ ఎవరైనా కావాలి అంటే మీ వెబ్‌సైట్ లింక్ ఇచ్చేస్తే వాళ్ళు అక్కడి నుంచి అయితే మీకు ఆర్డర్స్ ప్లేస్ చేస్తారు. సో మీరు మీ సెల్లర్ దగ్గర నుంచి వాళ్ళకైతే పంపించేయొచ్చు ప్రొడక్ట్‌ని. సో ఇలా కూడా ఉంటుంది. 2 రకాలుగా చేసుకోవచ్చు. ఒకటి సోషల్ మీడియా ద్వారా, నెక్స్ట్ ఓన్ వెబ్‌సైట్ నుంచి. అంటే మీకు ఎక్కువగా రీసెల్లింగ్ కోసం ఆర్డర్స్ వస్తున్నాయి అంటే అప్పుడైతే మీరు వెబ్‌సైట్ తీసుకోండి. స్టార్టింగ్ స్టేజెస్‌లో మీకు వెబ్‌సైట్ అయితే అవసరం ఉండదు. కానీ నేను చెప్తున్నానండి, జీరో ఇన్వెస్ట్‌మెంట్. మీ మొబైల్ ఉంటే సరిపోతుంది. ఇంటి దగ్గర నుంచే ఈజీగా మనీ ఎర్న్ చేసుకోవచ్చు. రీసెల్లింగ్ చేస్తూ చాలామంది మనీ ఎర్న్ చేస్తున్నారు. ఇక్కడ కూడా మీరు కష్టపడితేనే అవుతుందండి. ఎందుకంటే మీకు సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ఎక్కువుండాలి, సబ్స్క్రైబర్స్ ఎక్కువుండాలి. మీ ప్రొడక్ట్ వాళ్ళకి నచ్చాలి. అప్పుడు వాళ్ళు బై చేస్తారు. కానీ మీరు స్టార్టింగ్ స్టేజెస్‌లోనే 2, 3 వీడియోలు పెడితే రారు కదా వాళ్ళు కూడా. సో, ఇలా కష్టపడైతే మీరైతే ఆర్డర్స్ తెచ్చుకొని రీసెల్లింగ్ చేసుకోండి. ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదండి. కాకపోతే మీషోలో కొంచెం ప్రాబ్లమ్ అయినా కానీ వర్కౌట్ అవుతది. లేదు అంటే మీరు బయటైనా చేసుకోవచ్చు. ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. ఈ వీడియో మీకు ఏమాత్రం ఇన్ఫర్మేటివ్‌గా అనిపించినా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. వెళ్ళేటప్పుడు హై బటన్ ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.